తను చేసే పనులేవి ఎవరికీ చెప్పదు కదా. తనే వస్తుంది, నువ్వేం కంగారు పడకు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకేమైనా జరిగిందా? ఆకలేస్తుందేమో. అనవసరంగా బయటకు వచ్చి అందరినీ టెన్షన్లో పడేశాను. వాళ్ళు అసలు తిన్నారో లేదో. పైకి నాతో ఎంత కోపంగా మాట్లాడినా వాళ్ళకి నేనంటే ప్రాణం. నా కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చుని ఉంటారు. ఆకలిస్తుందా? తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఏయ్, ఏమైంది? ఏంటి ఊరికే తలుపులు బాతున్నావు? చూడు, పసిపిల్ల, ఒక్కసారి చూడు. ఆకలిస్తుందని అలా నీరసంగా పడిపోయి ఉంది. నన్ను పట్టుకొచ్చి నా కోసం తననెందుకు పస్తు ఉంచుతారు? ఎంత పొద్దుపోయింది కదా. అయ్యో పాపం అని జాలేదా? తనకేమైనా తినిపించాలన్న ఆలోచన రావడం లేదా? ప్లీజ్ ఏమైనా తెచ్చివ్వండి. ఇదేమైనా స్టార్ హోటల్ అనుకున్నావా? నేనేమైనా రూమ్ పైన అనుకున్నావా? మీరేమైనా గెస్ట్లా? నువ్వు అడగగానే నేను తెచ్చివ్వడానికి? ఫుడ్ లేదు, గిడ్డు లేదు. నోరు మూసుకుని పడుండు. మళ్ళీ తలుపు మీద చేపడిందో చేతులు విరిచేస్తా. జాగ్రత్త. మనుషులు కారా మీరు? తలుపు తీయండి.
నీకోసమే. ఇదిగో తీసుకో. నీకోసమే తిను. పోలికలే కాదు, నీ అలవాట్లు కూడా నా మధుని గుర్తు చేస్తున్నాయమ్మా. దానికి ఇలాగే దండం పెట్టుకుని భోజనం చేయడం అలవాటు. ఎంత ఆకలి మీద ఉందో. అమ్మ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది అంకుల్? వదినల్లా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదురా, ఏదో పని మీదే వెళ్ళుంటుంది. అక్కడేదో జరుగుంటుంది. ఏ పనైనా ఇంత పొద్దుపోయేదాకా రాకపోవడం ఏంటి? నాకేదో డౌట్ కొడుతుంది అంకుల్. ఏంట్రా ఆ డౌటు? అత్త అమ్మ మీద ఏమన్నా ప్లాన్ చేసిందా? అంటే డిఎన్ఏ టెస్ట్ ఎలాగో పాజిటివ్ వస్తుంది కదా, అమ్మ ఇక్కడికి రాకుండా ఉండటం కోసం కిడ్నాప్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేసిందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే తాతయ్య చచ్చిపోవడానికి కూడా కారణం అత్తే అయి ఉంటుందని డౌట్ ఉంది. అంతకు తెగించిన ఆవిడ ఇలాంటి పని మాత్రం ఎందుకు చేయకూడదు? శివు చేసినా చేయొచ్చు, అంత గట్టికురాలే మీ అత్త. ఒకసారి పదండి చూద్దాం. అత్త 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 ఎక్కడికి వెళ్ళింది అంకుల్? నాకేం తెలుసురా? నో డౌట్ అంకుల్, ఖచ్చితంగా అత్తే అమ్మనేదో చేసుంటుంది. అమ్మ కనిపించకపోవడానికి, ఇంతవరకు ఇంటికి రాకపోవడానికి కారణం అత్తే అయి ఉంటుంది. ఏదో చేయించి ఉంటుంది, నో డౌట్ అంకుల్. తరుణ్, ఏంటి నాన్న? నిజాలు తెలుసుకోకుండా అత్త మీద అలాంటి నిందలు వెయ్యకు. నాన్న, మీ నమ్మకం మీది, నా అనుమానం నాది. మీకు అక్క మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి మీరు నన్ను నమ్మకపోవచ్చు, కానీ నా డౌట్ నాది. అత్త మీకు దేవతేమో కానీ నా థాట్లో షీఈ్ నాట్ కరెక్ట్. అత్తకి అమ్మ మీద కోపం ఉంది, ఆ కోపంలో ఏమైనా చేయొచ్చు. షటప్ తరుణ్, నోటికొచ్చినట్లు మాట్లాడకు. మీ అమ్మ ఎవరికి చెప్పకుండా ఎటో షికారు చేయడానికి వెళ్ళి ఇంటికి రాకపోతే అది కూడా మా అక్క తప్పేనా? ఆవిడకి ఏది ఎవ్వరికి చెప్పి చేయడం అలవాట్లేదు. నీకు మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో మా అక్కని తప్పు పడితే మాత్రం సహించను. ఎవ్వరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి గొప్పగానే అనిపిస్తారు. అదేం తప్పు కాదు. అనవసరంగా మా అక్క చెడ్డదని ఆవిడ్ని బ్లేమ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోరని నాకు తెలుసు, కానీ ఒకటి చెప్పండి, అవతల అమ్మ కనిపించడం లేదని మేమంతా టెన్షన్ పడుతున్నాం. ఇక
ఇక్కడ అత్త కూడా కనిపించడం లేదు. అంటే ఏంటి అర్థం? అత్త ఎక్కడికి వెళ్ళిందో మీరు చెప్పండి నాన్న. ఇక్కడ మాయమై ఎక్కడ ఏం చేస్తుందా నా డౌట్ నాన్న. అదే ఆ తప్పుడు ఊహలే మానుకో. మా అక్కేం మాయం కాలేదు. తను పని మీద ఊరెళ్తున్నానని నాకు చెప్పే వెళ్ళింది. నీ ఊహలకి తనని బాధ్యత చేయకు. ప్రతిదానికి మా అక్క మీద అనుమానపడకు, నిందలు వేయకు. మాట అనే ముందు ఆలోచించడం నేర్చుకో. నువ్వు నోరు జారి నన్ను బాధ పెట్టకు. నేనంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. నీకిష్టమైన వాళ్ళని నువ్వు ప్రేమించుకో. నాకిష్టమైన వాళ్ళని మాత్రం ద్వేషించకో. అత్త చేసిందంట అత్త. నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకో. కొట్టకండి. సారీ సారీ, నన్ను కొట్టకండి. వద్దొద్దు, నన్ను కొట్టద్దు. సారీ సారీ, నన్ను కొట్టకండి. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి. సారీ. అది కాదు. అయ్యో, నేను నిన్నేమను తల్లి. ఏడవకు, నన్ను నమ్ము. వద్దు. కొట్టు, నేను నిన్ను కొట్టను. దగ్గరికి రా. అయ్యో తల్లి, నేను చూడలేదు. దెబ్బ తగిలిందా? ఎక్కడైనా పడ్డావా? లేదు, పడలేదు. మార్నింగ్ మమ్మీ కొట్టింది. మీ మమ్మీ కొట్టిందా? ఎందుకు? నువ్వేమైనా అల్లరి చేసావా? చెప్పిన మాట వినలేదా? లేదు, నేనేం అల్లరి చేయలేదు. ఊరికేనే కొడుతుంది. ఉత్తిగానే కోపం వస్తుంది. మమ్మీ అంటూ ఎప్పుడు దగ్గరికి వెళ్ళినా నన్ను కొడుతూనే ఉంటుంది. కొడుతూనే ఉంటుందా? మరి మార్నింగ్ మమ్మీ 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 ఏంటి ఆకలేస్తుంది, పాలు కాచివ్వవా? ఏ పోతలకి నేను బిజీగా ఉన్నాను. నీకు తినడం ఎగరడం తప్ప వేరే పనే లేదా? పోతలకి నిన్ను అమ్మా, కొట్టద్దమ్మా. నిన్నెవరే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయమన్నారు? ఆగలేవా? తినకపోతే చచ్చిపోతావా? అస్సలు నిన్ను అమ్మా, ప్లీజ్ అమ్మా, కొట్టద్దు అమ్మా. అమ్మా
పిలుస్తుందమ్మా. వస్తే వచ్చిందిలే, పో అవతలికి. పిల్లలకి ప్రేమ పంచాలి కానీ భయం పెంచడం ఎందుకో? ఆవిడికి ఫోన్ ముఖ్యమైపోయిందా? కానీ పిల్ల ఆకలి ముఖ్యం కాలేదా? ఏంటో కొంతమంది పేరెంట్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. ఛ! మీ నాన్న కూడా నిన్ను కొడతారా? లేదు, మా నాన్న చాలా మంచివాడు, బాగా చూసుకుంటాడు. నేనంటే బోలెడంత ప్రేమ. అన్ని పనులు నాకు నాన్నే చేస్తారు. నాన్నకు నేనంటే చాలా ఇష్టం. సర్లే, నేను మీ మమ్మీని కొట్టొద్దని చెప్తానులే. అవును, ఇంతవరకు నీ పేరే చెప్పలేదు. నీ పేరేంటి? లిల్లీ. లిల్లీయా? చాలా బాగుంది. లిల్లీ ఫ్లవర్లా నువ్వెంత బాగున్నావో నీ పేరు కూడా అంత బాగుంది. నా పేరేంటో తెలుసా? ఏంటి? నా పేరు జనని. లిల్లీ, అమ్మా లిల్లీ, అమ్మా లిల్లీ, 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 లిల్లీ. అది ఇంకా ఇంటికి రాలేదు. అది రాలేదన్న టెన్షన్ నీకేమన్నా ఉందా? హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతున్నావు. అది ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక నేను టెన్షన్ పడి చచ్చిపోతున్నాను. అయ్యో, చిన్న పిల్ల అన్న ఫీల్ కొద్దిగా కూడా లేదా? నేనేం ఫీల్ అవ్వడం లేదు. పీడ విరగడయ్యింది, దరిద్రం వదిలిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిన్ను ఛ! పసిపిల్ల, అయ్యో పాపం అని లేదా? అంత పైశాచికంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మదర్ కన్సర్న్ కొంచెం కూడా లేని నువ్వు మనిషివేనా? నేనేమి ఇష్టపడి కనలేదు అని మార్నింగే చెప్పాను కదా. నాకు ఏ కన్సర్న్ లేదు. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. ఛీ! లిల్లీ దొరికాక నేను ఇంటికొస్తాను. నీలాంటి దానికి భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. చెప్పు. ఏం లేదు. భగవంతుడా, ఎలా అయినా మమ్మల్ని చెర నుంచి బయటపడేలా చూడు. పాపం పసికందు. నన్నెవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు, కానీ తనకి దీనికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండానే నా మూలంగా తను బందీ అయింది. ఏదైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించు, అంతేగాని అభం శుభం తెలియని పసికందు. తన కోసమైనా మేము ఎలాగోలా బయటపడే మార్గం చూపు తండ్రి.
లిల్లీ మమ్మీ కొట్టద్దు. లిల్లీ లిల్లీ ఇక్కడ ఎవరూ లేరు. మీ మమ్మీ అస్సలు లేదు. మీ మమ్మీ నిన్ను కొట్టట్లేదు. అయినా నేనున్నాను కదా, నిన్ను కొట్టనివ్వను. భయపడకు, సరేనా? మీ మమ్మీ కల్లో కనిపించిందా? భయం వేస్తుందా? నేనున్నానుగా, నీ మీద ఒక్క దెబ్బ కూడా పడినివ్వను, సరేనా? అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న. నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడకండి నాన్న. షటప్. నీకు అలా పిలిచే హక్కు లేదు, అర్హత లేదు.